హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కల్కి మూవీ కలెక్షన్స్ గురించి అయితే ఇంకోసారి మాట్లాడుకుందాం. మన డే 5 వచ్చేసరికి మనకి ఈ కల్కి మూవీ కలెక్షన్స్ వచ్చేసరికి మన తెలుగు 2 స్టేట్స్ అండ్ ఇంకా కేరళ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్ అన్నీ కలుపుకొని దాదాపుగా 600 నుంచి 620 కోట్ల వరకు అయితే కలెక్షన్ అయితే రావడం జరిగింది డే 5లో. అంటే దాదాపుగా ఒక 60 crores అనేది కూడా ఈ మండే వర్కింగ్ డేలో కూడా కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఓవరాల్గా ఇండియా వైడ్ అయితే. ఇంకా మనకి ఓవర్సీస్లో అయితే ఇప్పటికే సలార్ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. 11 నుంచి 12 మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు నైట్కి అయితే. మనం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే RRR వచ్చేసరికి 15.5 మిలియన్ డాలర్స్ అయితే కలెక్షన్ చేసి సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా బాహుబలి 2 అయితే 22 మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది ఓవర్సీస్ నార్త్ అమెరికాలో. సో ఇప్పుడు ఇదైతే ఇంకో 2 డేస్లో అయితే RRR రికార్డ్ అయితే బ్రేక్ అవ్వబోతుంది నార్త్ అమెరికాలో. అండ్ నార్త్ అమెరికాలో ఇంకో రికార్డ్ ఏంటంటే ఇప్పుడు దాకా 4 డేస్లోనే 100 crores అని గ్రాస్ అయితే రావడం జరిగింది ఓన్లీ నార్త్ అమెరికా అండ్ పక్కన జర్మనీ అండ్ యూకే, కెనడా నుంచి మొత్తం అన్నీ కలుపుకొని దాదాపు 110 కోట్లు అయితే కలెక్షన్ అయితే రావడింది. ఇది కూడా ఇంత ఫాస్టెస్ట్గా కలెక్షన్ అయితే ఈ ఒక్క సినిమా కల్కికి మాత్రమే రావడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ కల్కి 2898. ఇంకా మనకి ఏపీటీఎస్ వచ్చేసరికి దాదాపుగా 110 కోట్లు అయితే షేర్ అయితే రావడం జరిగింది. ఇంకా దాదాపుగా 180 కోట్లు దగ్గర వరకు 200 కోట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ రన్లో. షేర్ అంటే దాదాపు గ్రాస్ వచ్చేసరికి మనకి 300 కోట్లు అయితే రావడం జరగాలి. సో మ్యాక్సిమం అయితే అది వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంకా తమిళనాడులో వచ్చేసరికి 5 కోట్లు 10 కోట్ల వరకు కలెక్షన్ అయితే బాగానే వచ్చింది. ఇంకా మనకి మలయాళం దగ్గరికి వచ్చేసరికి 8 కోట్ల వరకు గ్రాస్ అనేది బాగానే ఉంది. అండ్ అక్కడ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కలెక్షన్స్. ఇంకా మనకి కన్నడ విషయానికి వస్తేనే అక్కడ తక్కువ గ్రాస్ అయితే ఉంది. 1 కోటి రూపాయలు మాత్రమే కలెక్షన్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ మనకి థియేటర్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు తప్ప ఆ కన్నడ లాంగ్వేజ్ వల్ల మాత్రం ఎక్కువ మంది చూడకపోవడం జరుగుతుంది. సో అది చూద్దాం. బెంగళూరులో అయితే థియేటర్స్ మాత్రం హౌస్ఫుల్స్ అవుతాయి, కానీ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్కి మాత్రం అవుతున్నాయి, ఆ కన్నడ లాంగ్వేజ్కి అయితే అవ్వడం జరగట్లేదు. సో అది చూద్దాం. అక్కడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే 1 crore అయితే గ్రాస్ అయితే వచ్చింది. మరి డే బై డే అయితే ఇంక్రీజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా నార్త్ ఇండియా విషయం దగ్గరికి వస్తే అక్కడికి దాదాపుగా సండే ఒక్కరోజు 40 కోట్లు అయితే గ్రాస్ అవ్వడం జరిగింది. అండ్ నాకు తెలిసి మండే రోజు కూడా మన తెలుగు స్టేట్స్లో కన్నా అక్కడ నార్త్ ఇండియాలోనే కలెక్షన్ అయితే ఎక్కువ రాబోతుంది. మన తెలుగు స్టేట్లో దాదాపుగా ఒక 40 కోట్లు 20 కోట్లు అలా వచ్చినా కూడా మ్యాక్సిమం అక్కడ నార్త్ ఇండియాలో ముంబై అండ్ ఢిల్లీ కలుపుకొని ఒక 30 కోట్ల వరకు గ్రాస్ అయితే రావచ్చు. సో దాదాపుగా అక్కడే ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. ఇండియా వైడ్లో తెలుగు స్టేట్స్లో చూసుకున్నా కూడా ఈ మండే కలెక్షన్ మాత్రం నార్త్ ఇండియాలోనే ఎక్కువ వస్తుంది నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనకి ఈ టోటల్ ఈ 5th డే మండే చూసుకున్నట్లయితే అటు ఓవర్సీస్, ఇటు తెలుగు స్టేట్స్, అటు నార్త్ ఇండియా, ఇంకా మనకి తమిళ, మలయాళం, కన్నడ ఎన్ని లాంగ్వేజ్లు మనం చూసుకున్నట్లయితే 600 నుంచి 620 కోట్లు అయితే గ్రాస్ అయితే రాబడుతుంది ఈ మూవీ 5th డేకి. ఇంకా మనకి ఈ వీకెండ్ కూడా ఎటువంటి మూవీస్ అనేవి కూడా సరిగ్గా లేవు మనకి ఈ లాంగ్వేజెస్లో, తెలుగు, తమిళ, మలయాళంలో, కన్నడలో. సో ఈ సండే ఈ వీకెండ్ వరకు కూడా ఈ సినిమాదే హవా అయితే నడుస్తుంది. దాదాపు ఇంకో 2 రోజుల్లో సలార్ అయితే 700 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది కదా. ఇది సలార్ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది ఈ థర్స్డేకి. అండ్ మనకి సాటర్డే దగ్గరికి వెళ్ళేసరికి దాదాపుగా 900 నుంచి 950 crores గ్రాస్ వచ్చి ఇంకా సండేతో ఇంకో వీకెండ్ సెకండ్ వీకెండ్లో 1000 crores అయితే గ్రాస్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక 300 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫుల్ రన్లో. కానీ మన తమిళనాడులో అయితే కలెక్షన్ తగ్గొచ్చు, ఎందుకంటే ఇండియన్ 2 అనేది మూవీ కూడా వస్తుంది. ఇంకా మనకి తెలుగులో థియేటర్లు తగ్గుతాయి కల్కికి, అండ్ తమిళనాడులో తగ్గుతాయి. అది కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు, కానీ అంతేమీ వెళ్దేమో అనుకుంటున్నాను మూవీ, చెప్పలేం. రిలీజ్ అయిన తర్వాత అయితే అక్కడ థియేటర్స్ పెంచవచ్చు. సో మనకి జూలై 16th 15th నుంచి అయితే మనకి థియేటర్స్ అనేవి కొన్ని కలికి తగ్గుతాయి. సో అప్పటి నుంచి కలెక్షన్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అయినా కూడా ఒక 1200-1300 వరకు వెళ్ళి ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కలికి. అంటే దాదాపుగా RRR రికార్డ్ని టచ్ చేసి ఆగడం జరుగుతుంది. బాహుబలి రికార్డ్ని టచ్ చేయడం అయితే కష్టం. ఒకవేళ ఆ ఇండియన్ 2 కనుక ఎటువంటి తేడా కొట్టి ఫ్లాప్ అవడం, ఏదన్నా యావరేజ్ స్టాక్ రావడం జరిగితే అప్పుడు మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది, ఇదే ర్యాంపేజ్. సో ఇండియన్ 2 మరి రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ 1500 కోట్లు వస్తుందా రాదా అనేది జరుగుతుంది. ఇంకా హిందీలో అయితే అక్షయ్ కుమార్ గారి మూవీ ఉంది, మరి అది ఏం జరుగుతుందో తెలియదు. అజయ్ దేవగన్ అన్ని రిజల్ట్ బేస్ మీద ఈ కల్కి మూవీ అనేది బాహుబలి రికార్డు బదులు కొట్టేలా ఉండదని అయితే మనకైతే రిపోర్ట్ వస్తుంది. సో
అది గైస్ డే 5 అయితే కలెక్షన్ 600 నుంచి 620 crores అయితే పోస్ట్ అయితే రాబోతుంది వైజయంతి ప్రొడక్షన్స్ నుంచి. సో డే 5 మొత్తం 5 days కలుపుకొని దాదాపు 600 నుంచి 620 కోట్లు అయితే ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ప్రభాస్ అండ్ ఇండియన్ సినిమా ఆల్సో. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.